పోతున్నాము. రైట్. మరి నిన్న ఈ సభ అయిన తర్వాత ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? మీరు ఎలాంటి రెస్పాన్స్ని మీరు ఫేస్ చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికలకు ముందు మేము 6 గ్యారంటీలు అనౌన్స్ చేసి మేము అధికారంలోకి వస్తే ఈ 6 గ్యారంటీలు అమలుపరుస్తామని హామీ ఇచ్చినాము. ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు కానివ్వండి, సంక్షేమానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, అలానే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పరిపాలనకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా అన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా ప్రజలు మెచ్చే విధంగా నిర్ణయాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆల్రెడీ 6 గ్యారంటీలలో 2 అమలైనాయి. 2 నిన్ననే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు. 500 రూపాయలకి సిలిండర్, అలానే 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారు. సో బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరీ ముఖ్యంగా నిన్న మీటింగ్లో, అది కొడంగల్ మీటింగ్లో పాలమూరు మొత్తం కూడా మా బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి అని గర్వపడేటువంటి రేవంత్ రెడ్డి గారి నోటితో వంశీచంద్ర రెడ్డిని మీరందరూ ఆశీర్వదించాలి అని అన్నప్పుడు అందరూ కూడా రేపు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేది వంశీచంద్ర రెడ్డి కాదు, రేవంత్ రెడ్డియే పోటీ చేస్తున్నాడు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చి, అంటే అంత పాజిటివ్గా రెస్పాన్స్. మేము వేసే ఓటు కాంగ్రెస్ పార్టీకి వంశీచంద్ర రెడ్డికే కాదు, మేము వేసే ప్రతి ఒక్క ఓటు మా బిడ్డ, మా పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డిని బలపరుస్తూ మేము వేసే ఓటు అన్నట్టుగా ఆ ఇంప్రెషన్ నిన్న క్రియేట్ అయింది.